హలో ఎవ్రీబడి, సువర్ణమయకి స్వాగతం. నాతో పాటు హైపరాది గారు, సుదర్శన్ గారు, మా డైరెక్టర్ కౌశిక్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అనుపమ గారు ఉన్నారు. మీరు హోస్టే కదా, గోస్ట్ మాట్లాడుతున్నారు అంటే అలా మాట్లాడే సినిమా మన సినిమా లా కదా. సెట్కి రాగల ఆ వైపు మీలోకి వచ్చిందేమో అంత భయం. అది నాకు అదే భయం వేసింది. సెట్కి రాగల నాలో ఎవడన్నా వచ్చాడా ఏంటి, అందుకే వచ్చిన ఇంట్రడక్షన్ ఇద్దాం. నన్ను ఇలా హోస్టల్ కూర్చోబెట్టారు కదా. పైగా మన సినిమా ఇంకా 10 రోజులు రిలీజ్ అవుతుంది. ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి ఏంటో, పైగా మీ డేట్స్ అసలు లేవంటున్నారు. అయ్యో బాబాయ్, అసలు మీ వల్ల హైపరాజ్ గారు డేట్స్ లేవనేసరికి ఇప్పుడే దొరికిందన్నారు. దొరికిన ఇమీడియట్ గా మేము అందరూ పరిగెట్టుకుంటూ వచ్చాం. నేను ఎన్ని రోజుల నుంచి ఇంట్లో వెయిట్ చేస్తున్నాను తెలుసా? 5 days. హీరోయిన్ గారు మేము సానుభూతితో ఆమె చెప్తానంటున్నారు. నాకు తెలిసి ఆవిడ డేట్స్ ప్రాబ్లం ఏమి ఉంటాయి. అసలు నా డేట్స్ కాదు, మీదే ఇష్యూ. ప్రమోషన్స్ ఉన్నారు. ఆవిడ పరదా సినిమా అప్పటి నుంచి ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. మీడియా ముందే ఉన్నారు పాపం. పరదావి ఆల్మోస్ట్ మనకి కింద పురుగు కూడా పనికి వస్తాయి. సరే కానీ ఇప్పుడు కొంచెం మీ అందరు కలిసి కొంచెం ప్రమోషన్స్ ఒక మంచి ఐడియాస్ చెప్పండి. మీకు 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 తెలుసు అసలు బాగా ప్రమోషన్స్ ఎలా చేయాలి సినిమా ఐడియాస్ అంటే. ఉంటే జబర్దస్త్ ప్రమోషన్స్ కి వెళ్తారు మీరేమో. మా ప్రమోషన్స్ రారా అండి, మా సినిమా ప్రమోట్ చేయరా అండి? ఎందుకు చేయం సార్, మేము చాలా కష్టపడి తీసామండి. అది కాదు, పైగా ఈ జానర్ లో నాకు తెలిసి కష్టపడి తీసామండి. ఇంటర్వ్యూకి 25 లక్షలు పెట్టి ఒక సెట్ వేసిన ప్రమోషన్ కంటే పెద్ద ప్రమోషన్. డబ్బులు చెప్పకండి. చెప్పదు సార్, ఎందుకు చెప్పాలి కూడా. ఎందుకంటే నాకు తెలిసి ఇంటర్వ్యూలకి ఎవరు ఇంత భారీ రేంజ్ లో ఎవరు ప్రమోషన్స్ చేయలేదు. అందుకే సెట్ అయిపోయాక ప్రమోషన్ వీడియో కూడా ఇద్దాం అనుకుంటున్నాం. చేయాలి. భారీగా ఉండాలి, స్కేరీగా ఉండాలని షూటింగ్ జరిగిన ప్లేస్ లా ప్లాన్ చేసాం. సార్ ఐడియాస్ చెప్పండి. అందరికి ఒక ఐడియా వేయండి. ఒక ఐడియా ఒక త్రో చేయండి. అలాగా ఇలాంటి వాటిలో హైపరాది గారు ఫస్ట్ డైరెక్షన్ చేశారు జబర్దస్త్ లో. ఈ హర్రర్ క్రియేట్ చేసింది మీరు, ఈ సినిమా హర్రర్ క్రియేట్ చేసింది మీరు. చిన్న ఐడియా క్రియేట్ చేయలేరా? అంటే ఐడియాలు రాయడం కష్టం, కథలు రాయడం ఈజీ. ప్రమోషన్ లో కథలు అంటే లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది, 2 గంటలు ప్రమోషన్ చేయమంటే చేస్తా. సినిమా ఒక ఎత్తు అయిపోయింది, ప్రమోషన్ ఒక ఎత్తు అయిపోయింది. అదొక సినిమా, ఇదొక సినిమా. అవును 2 సినిమాలు చేస్తాం. అన్ని ఇంకో సెట్, అందుకే మేము సెట్ చేసాం. 2 సినిమా తీస్తున్నాం ఇప్పుడు. అంటే బేసిక్ గా ఏదైనా మనం సినిమా షూటింగ్ కి వచ్చానా, నేను ప్రమోషన్ కి వచ్చానని అర్థం కాలేదు. బయోపిక్ ఏదైనా తీసినప్పుడు నాకు జెట్ లాగ్ ఫీలింగ్. నెక్స్ట్ టైం నైట్ టైం ప్లాన్ చేద్దాం. ప్లీజ్ అండి, ఇంకా మేము యాక్టర్స్ రావయ్యా సినిమాకి. ప్రమోషన్స్ పొద్దున పెట్టావు కాబట్టి వచ్చాం, ఇంకా రాత్రి షూటింగ్ రావు అసలు. నేను రాసుకుంటున్నాను. నేను ఇప్పుడు నైట్ షూటింగ్ అయితే నేను సినిమా చేయట్లేదు. షూటింగ్ ప్రాసెస్ నేను అనుపమ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం సినిమా సైన్ చేసేటప్పుడు ఇదిగో క్లాక్ పెట్టాలి, నో నైట్ షూట్స్ అని. మనం షూటింగ్ చేసేటప్పుడు అక్కడ ఉండే మేనేజర్ని అడిగాం, ఏంటి అసలు ఇంత పెద్ద బిల్డింగ్ ఎందుకు వదిలేసారు ఖాళీగా అంటే, అక్కడ నుంచి ఒకరు సూసైడ్ చేసుకుని చచ్చిపోయారండి, అందుకని ఎక్కడి నుంచి అప్పటి నుంచి ఏం చేయట్లేదు. తెలియదు చెప్పాడు తెలీదు. మేమిద్దరం లైట్ లోనో లేకపోతే మంట దగ్గర కూర్చోండి. అది రియల్ హౌస్ లో షూట్ చేస్తాం. మనోడికి అథెంటిక్ గా కావాలంటాడు. అథెంటిక్ గా ఆర్గానిక్ గా ఉండడం ఏంది? నేను వెయిట్ చేస్తాను కానీ నాకు ఎవరు కనిపించలేదు. అంటే మరి మా ప్రాణాలతో ఆడేసుకుంటాం ఆ చెడుగుడు. ఆల్రెడీ మీరు కారులో చేసింది వైరల్ అవుతుంది. ఇంకొన్ని నమ్మరు, మేము సాంగ్ తీసాం కదండి, థైలాండ్ వెళ్ళినాం, రొమాంటిక్ సాంగ్ తీసాం. రొమాంటిక్ సాంగ్ కూడా భయ్ ఇక్కడైతే ఎవరు షూటింగ్ చేయలేదంట భయ్య అంటాడు. ఇక్కడ కూడా షూటింగ్ ఎవరు చేయని లొకేషన్ ఎందుకు? ఎవరు చేయలేదు కూడా కాదు, ఎవరు చేయలేరు. ఐలాండ్లు అంటే ఒక చిన్న ఐలాండ్ అలాంటి వాటికి వెళ్ళి దింపేవాడు. అంటే ఇంక యాక్టర్స్ ఇంక ఇచ్చాం కదా అని కాదు. యాక్చువల్లీ ఏంటంటే అది ఇంతే ప్లేస్ ఉంటుంది. ఆ అంత ప్లేస్ లో ఓన్లీ కొంచెం సేపే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత అది క్లోజ్ అయిపోద్ది వాటర్ తోటి. ఆ ప్లేస్ లో మేము వెళ్ళి షూట్ చేసాం. డైరెక్టర్స్ హీరో అనేసరికి ఆ మాట ఇంకా డైరెక్టర్ ఎలా పడితే అలాగా పాపం డైరెక్టర్ ఒకళ్ళు సరెండర్ అయిపోతారని చెప్పి దారుణం. సర్లే ఇంకా మనం కూడా అక్కడక్కడ చాపేసుకుని అక్కడ పడుకోవడం. వేరే పరిస్థితి లేదు, ఫుడ్ లేదు, ఏమి దొరకట్లేదు. ఇక్కడ స్టక్ అయిపోయాం మనం ఒక ఐలాండ్ లో. చాలా షూటింగ్ పిక్నిక్ లో ఉంది, పిక్నిక్ లో ఉందంటే అర్థమయ్యేది కాదు. అప్పుడు అర్థమైపోయింది యాక్చువల్లీ సర్వైవల్ స్కిల్స్. ఐలాండ్ లో ఐలాండ్ కి ఐలాండ్ మనం వెళ్ళింది. డ్రీమ్ విత్ ఇన్ డ్రీమ్ ఇన్సెప్షన్ సినిమా.
ఇంకా వెళ్ళం actually కూడా got stuck there for some time. బోట్ ఇరుక్కుపోయింది అక్కడ యాక్చువల్లీ. We thought we can't go. మేము షూట్ చేసిన మొత్తం సాంగ్ 7 hours ఫినిష్ చేసాం, ఎందుకంటే మేము 3 రోజులు తీసాం సాంగ్. కానీ ఆల్మోస్ట్ హాఫ్ డే వర్షం పైన పడుతుండింది. ఓకే పొద్దున స్టార్ట్ అవుతుంది వర్షం, మధ్యాహ్నం పడుతుంది. మేము మధ్య వర్షం ఆగుతుంది చూసారు ఎప్పుడైనా 5 నిమిషాలు అలా గ్యాప్, 5 నిమిషాలు స్టార్ట్ చేసుకుని ఆ గ్యాప్ లో షూటింగ్ చేసాం. అక్కడ ఏం కుదురుతుందో అది వాట్ ఎవర్ హ్యాపెన్ వి డిడ్. బట్ హ్యాట్స్ ఆఫ్ టు రాజసుందరం మాస్టర్. ఆయన అన్ని సినిమా అన్ని సాంగ్లు ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల అది సాధ్యమైంది. కానీ ఇంపాసిబుల్ లేకపోతే సాంగ్ ఎప్పుడు ఏదో ప్యాచ్ పడి మళ్ళీ ఇక్కడ రీషూట్ ఇక్కడ ఈ సెట్ లోనే షూట్ చేస్తాం.